వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీ జుట్టుని సూపర్ ఫాస్ట్ గా పెంచుకోవడం కోసం ఒక అద్భుతమైన హెర్బల్ హెయిర్ ఆయిల్ ని తయారు చేయబోతున్నానండి. నేను చెప్పబోయే విధంగా మీ జుట్టుకు వాడితే గనక మీ జుట్టులో ఉండే అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. ఈ మధ్య కాలంలో జుట్టును పెంచుకోవడం కోసం రకరకాల హెయిర్ ఆయిల్స్ మార్కెట్ లో అమ్ముతున్నారండి. మరి మార్కెట్ లో అమ్మే హెయిర్ ఆయిల్స్ మన జుట్టుకి అంత మంచిది కదండి. వాటిలో ఏం వాడుతున్నారో మనకు అంతగా తెలీదు. వాటిలో ఉండే కెమికల్స్ వల్ల మన జుట్టు అనేది చాలా ఎక్కువగా రాలిపోతూ ఉంటదండి. అన్ని మన ఇంట్లో ఉండే వాటితోనే ఒక పవర్ఫుల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నానండి. ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటదండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా ఈ హెయిర్ ఆయిల్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. మొదటగా ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు మెంతులు తీసుకుని మెంతుల్లో వాటర్ పోసి ఒక రోజు నైట్ అంతా కూడా బాగా నానబెట్టాలండి. నేను ఆల్రెడీ ఇక్కడ రాత్రి అంతా కూడా నానబెట్టి నీళ్ళన్నీ కూడా పక్కకు వంపేసి మెంతులు మాత్రమే పక్కన పెట్టి ఉంచానండి. తర్వాత ఒక గుప్పెడు మందార పువ్వులు తీసుకోవాలండి. మందార పువ్వులు వాడడం వల్ల మన జుట్టుకి కావాల్సినంత తేమను అందిస్తుంది. జుట్టు కుదులు మొదల నుంచి కూడా పోషణ అందించి చక్కగా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడంలో మందార పువ్వులు చాలా బాగా వర్క్ అవుతాయండి. మరి మన అమ్మమ్మలు ఇప్పటికీ కూడా మనకు చెప్తారండి, జుట్టు రాలుతుందంటే చాలు మందార పువ్వులు కానీ మందార ఆకులు కానీ జుట్టుకు వాడమని చెప్తారండి. మందార పువ్వులతో పాటు ఒక గుప్పెడు గోరింటాకును కూడా తీసుకోవాలండి. తర్వాత ఒక గుప్పెడు వరకు కరివేపాకును కూడా తీసుకోవాలండి. అలాగే ఒక 4-5 రెబ్బలు వేపాకులు కూడా తీసుకోవాలండి. వేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఉంటాయండి. ఇది మన తలలో ఉండే చుండ్రుని నివారిస్తుంది. స్కాల్ప్ అంతా కూడా హెల్దీగా ఉంచడంలో ఇవి చాలా చక్కగా వర్క్ అవుతాయండి. మీడియం సైజ్ లో ఉండే ఒక 2 ఉల్లిపాయలు తీసుకోవాలి. ఒక గుప్పెడి వరకు ఉసిరికాయ ముక్కలు తీసుకోవాలండి. నేను ఇక్కడ డ్రైగా ఉండే ఉసిరికాయ ముక్కలు తీసుకున్నానండి. మీకు పచ్చివి దొరికితే కనుక పచ్చివి కూడా వాడుకోవచ్చండి. అలాగే ఒక ఫ్రెష్ గా ఉండే అలోవెరాకును కూడా తీసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ లో నానబెట్టి పెట్టుకున్న మెంతుల్ని యాడ్ చేసుకోవాలండి. ఇందులో మందార పువ్వులను కూడా యాడ్ చేసుకుందామండి. ఈ వెనక భాగంలో ఉండే గ్రీన్ కలర్ లో ఉండి తొరుములు తీసేసుకుని మందార పువ్వులను యాడ్ చేసుకోవాలండి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండానే మూత పెట్టేసుకుని మెత్తని పేస్ట్ కింద అయితే తయారు చేసుకుందాము. మందార పువ్వుల్ని అలాగే మెంతుల్ని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుందామండి. అదే మిక్సీ జార్లో ఒక గుప్పెడి వరకు కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు కూడా మన జుట్టుకి చాలా చక్కగా పనిచేస్తుందండి. ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వైట్ హెయిర్ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారండి. మన జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని పెంచగలిగే శక్తి కరివేపాకులో ఉందండి. అందుకని మనకి చిన్న వయసులోనే తెల్ల జుట్టు రాకుండా కాపాడుతుంది. ఒకవేళ మీకు తెల్ల జుట్టు వచ్చినట్టయితే రెగ్యులర్గా ఈ హెయిర్ ఆయిల్ వాడుతున్నట్టయితే మీకు తెల్ల జుట్టు రాకుండా కాపాడుతుందండి. తర్వాత ఇందులోని ఒక గుప్పెడి వరకు గోరింటాకుని యాడ్ చేద్దామండి. గోరింటాకు కూడా నేచురల్ హెయిర్ డై లాగా మన జుట్టుకు పనిచేస్తుందండి. అలాగే హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేయడంలో కూడా ఈ ఆకులు చాలా చక్కగా హెల్ప్ అవుతాయండి. ఒకవేళ మీ దగ్గర గోరింటాకు లేకపోతే కనుక గోరింటాకు పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనకి మార్కెట్ లో ప్యూర్ హెన్నా పౌడర్ దొరుకుతుందండి. మనం హెన్నా పౌడర్ కూడా వాడుకోవచ్చు. తర్వాత ఇందులో ఒక 2-3 రెబ్బలు వేపాకులు కూడా యాడ్ చేసుకుందామండి. ఈ ఆకులు అన్నిటిని కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని నీళ్లు వాడేంత వరకు పక్కన పెట్టుకున్న తర్వాత ఇది మనం వాడుకోవాలండి. నేను ఆల్రెడీ క్లీన్ చేశాను, పక్కన పెట్టాను, నీళ్ళన్నీ కూడా వాడిపోయినాయండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి. తర్వాత మనం ఇదే మిక్సీ జార్లో ఫ్రెష్గా ఉండే అలోవెరాకుని తీసుకుని ఈ సైడ్ ఉండే ముళ్ళని కట్ చేసేసుకుని చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుందామండి. అలోవెరా జెల్లో మన జుట్టుని సాఫ్ట్గా సిల్కీగా షైనీగా అవడానికి హెల్ప్ అవుతుంది. అలాగే డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేసి మన హెయిర్ అనేది ఆరోగ్యవంతంగా పెరగడానికి అలోవెరా ఎంతో చక్కగా ఉపయోగపడుతుందండి. తర్వాత ఒక గుప్పెడి వరకు ఉసిరికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి. ఈ డ్రై ఉసిరికాయ ముక్కలు కాబట్టి వీటిని ఒక గంట పాటు నీళ్ళలో నానబెట్టుకుని ఇందులో యాడ్ చేసుకోవాలండి. పచ్చి ఉసిరికాయలు అయితే కనుక చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని డైరెక్ట్గా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుందాము. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారండి. ఆ మాట నిజమేనండి. ఉల్లి రసం మన తలపైన ఒకసారి పడితే చాలండి, పొడవుగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. జుట్టు కుదురు మొదటి నుంచి కూడా పోషణ అందించి జుట్టు పెరుగుదలకు ప్రోత్సహించడంలో ఉల్లి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మరి ఉల్లిపాయ రసం మన జుట్టుకు వాడడం వల్ల జుట్టు పెరుగుద్దని సైంటిఫిక్ గా కూడా రుజువైందండి. దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. మెత్తగా గ్రైండ్ చేసుకుని
ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బౌల్లో యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకుందాము. వెడల్పుగా మందంగా ఉండే ఇనప కడాయి తీసుకోవాలండి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు వరకు ప్యూర్ కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ గాను నుంచి తెచ్చుకునే కొబ్బరి నూనె యాడ్ చేస్తున్నానండి. మీరు ఏ బ్రాండ్ కొబ్బరి నూనె అయినా కానీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో కలిసేటట్టుగా బాగా కలిపేసుకుందామండి. మనం మార్కెట్లో దొరికే ఆయిల్స్ మన జుట్టు వాడడం కంటే ప్రకృతి ప్రసాదించిన వాటిలతో ఇలా పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని మన జుట్టుకు వాడితే కనుక మన జుట్టుకి చాలా మంచిదండి. ఎందుకంటే మన తలకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, హ్యాపీగా మన జుట్టుని పెంచుకోవచ్చు. అలాగే అధిక హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇప్పుడు మనం ఈ కడాయిని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఆయిల్ని మరగబెడదామండి. ఇలా మరగబెట్టడం వల్ల వీటిలో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా బయటికి రిలీజ్ అవుతాయి. వీటిల్లో ఉండే వాటర్ కంటెంట్ మొత్తం ఆయిల్లో ఇంకిపోయేంత వరకు ఇలా ఫ్రై చేయాలండి. ఆయిల్ మనకి సెపరేట్ అయిపోతూ ఉంటుంది. ఈ పేస్ట్ అనేది మనకి పక్కకు వచ్చేస్తూ ఉంటుందండి. ఇలాగా ఆయిల్ కలర్ మొత్తం మారేంత వరకు మీరు ఇక్కడ చూడొచ్చు. ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిపోయింది. ఈ పిప్ అంతా కూడా సెపరేట్ అయిపోయిందండి. ఈ విధంగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ని ఒక క్లాత్ సహాయంతో స్ట్రైన్ చేసుకుందామండి. ఇలా క్లాత్లో పోసుకుని స్ట్రైన్ చేసుకోవడం వల్ల ఒక్క చుక్క ఆయిల్ కూడా మిస్ అవ్వకుండా ఆయిల్ మొత్తం మనకి బయటకు వచ్చేస్తుందండి. ఇలా తయారు చేసుకున్న ఈ ఆయిల్ని మనం ఎన్ని రోజులైనా కానీ స్టోర్ చేసుకోవచ్చండి. ఒక మూతన గాజు బాటిల్ తీసుకుని ఆ గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే రూమ్ టెంపరేచర్లో ఏం పాడవకుండా ఉంటుందండి. ఈ హెయిర్ ఆయిల్ మన జుట్టుకు వాడడం వల్ల ఎన్నో మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. న్యాచురల్ హెయిర్ డైలా కూడా పనిచేస్తుందండి. ఇది తెల్ల జుట్టు రాకుండా మన జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా షైనీగా పెరగడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది జుట్టు రాలడానికి తగ్గిస్తుంది. అలాగే నిరంతరం జుట్టు పెరుగుదలకు వర్క్ అవుతుందండి. నైట్ పడుకునే ముందు ఈ హెయిర్ ఆయిల్ ని జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా బాగా పట్టేటట్టుగా దట్టంగా అప్లై చేసుకోవాలండి. ప్రతి వెంట్రుకి కూడా పట్టేటట్టుగా అప్లై చేయడం వల్ల వెంట్రుకల మొదల్లోకి ఈ ఆయిల్ చొచ్చుకుపోయి వెంట్రుకలు బలాన్ని అందించి రాలకుండా దృఢంగా పెరిగేటట్టుగా చేయడంలో చాలా చక్కగా పవర్ఫుల్ గా పనిచేస్తుందండి. మొత్తం మన తల భాగం అంతా కూడా ఈ ఆయిల్ అప్లై చేసుకుని నైట్ అంతా మన తలపై ఉంచుకుని ఎర్లీ మార్నింగ్ మీరు రెగ్యులర్ గా వాడే షాంపూతో గానీ లేదా కుంకుడుగాయలతో గానీ మీ జుట్టుకి తలస్నానం చేస్తున్నట్టయితే అస్సలు మీ జుట్టు అనేది రాలడం అనేది జరగదండి. జుట్టు పెరుగుతుంది. అలాగే మన తలలో ఉండే చుండ్రును నివారించుకోవచ్చు. చాలా మందికి జుట్టు అనేది కుచ్చు కుచ్చులుగా రౌండ్ సర్కిల్ మోషన్ లో జుట్టు రాలిపోయి రౌండ్ గా మన స్కాల్ప్ అనేది కనబడుతూ ఉంటదండి. మీకు అలాంటి ప్రాబ్లం ఉన్నట్టయితే ఈ ఆయిల్ వాడి చూడండి. ఒక్కసారికి మీ తలలో ఉండే ప్రాబ్లం తగ్గేస్తుందండి. వారానికి 2 సార్లు చెప్పిన ఈ హెయిర్ ఆయిల్ వాడుతున్నట్టయితే జుట్టు అనేది చాలా ఆరోగ్యంగా పెరగడానికి వర్క్ అవుతుందండి. కావాలనుకుంటే మీరు ఈ హెయిర్ ఆయిల్ ని రెగ్యులర్ ఆయిల్ కింద కూడా వాడుకోవచ్చండి. మీకు ప్రతిరోజు ఆయిల్ పెట్టుకునే అలవాటు ఉంటే ప్రతిరోజు కూడా వాడుకోవచ్చండి. జస్ట్ 10 days లోనే మన జుట్టు పైన రిజల్ట్ అనేది కనబడుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.